కాక్రోచ్ జనతా పార్టీ అవును, దేశంలో మంచి వైరల్గా మారింది. ఖచ్చితంగా. సపోర్ట్ ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏంటంటే ఇది కడుపు మంట అన్నమాట. బాధ, అన్యాయం, మోసాన్ని తెలియజేసేది, మోసాన్ని చూపించేది, నిజాన్ని అడిగేది ఈ పార్టీ. అంతేగాని పిచ్చి, అదొక పిచ్చి అన్నమాట. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కాస్త తక్కువగానే అట్టా ఏపీ పక్క ఎట్టన్నా పోతే భయంకర పిచ్చి వాళ్ళకి, ఏదో పిచ్చి. కానీ డెవలప్మెంట్ ఏం లేదు. దేశంలో పేదోడు ఉంటున్నాడు. ఇంకా ఇప్పటికి కూడా మన దేశం ఇంత టెక్నాలజీ అయినా తిండికి దికారం లేకుండా ఎవడో ఒకడు ఉన్నాడు. అది చూపించేది ఈ పార్టీ అనమాట. అంతేగాని ఇది ఊరికే పని లేకుండాను పని బాటు గోడు అంటాడు మొన్న ఏమని, ఆ సీజేపీ పార్టీ దానికి ఆఫీస్ ఉండదు, దానికి ఎవరో అర్థం కాదని అబద్ధం అది. ఇది కడుపు మంటతో బాధతో లేచింది ఈ పార్టీ. కాక్రోచులు పుడతాయి అంతే, పుడతానే ఉంటాయి. పుడతానంటే చంపుతూ ఉంటే పుడతానే ఉంటాయి. కాబట్టి దయచేసి డెవలప్మెంట్ మీద పెట్టండి. అంతేగాని పిచ్చిని తీసుకొచ్చి ఏదేదో పిచ్చి, అది మీరు ఏ పిచ్చి అనుకుంటారో మీ ఇష్టం. అది రకరకాల పిచ్చి. కొంతమందికి ఆ పిచ్చి ఈ పిచ్చి రకరకాల పిచ్చులు అవి బయట పెట్టి డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ ఉండాలి. కానీ ఎంతసేపు ఓరో నాయన ఇది చేశారు అది చేశారు, ఏం చేశారు చెప్పండి. నిరుద్యోగం ఇంకా ఉంది. మరి దీని కారణం మరి పక్క దేశం చైనా ఉంది, జనాభా ఎక్కువ, మనకంటే ఎక్కువ, ఇదే భూభాగం ఉంది. మరి దేనికండి డెవలప్మెంటు? మరి ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? ఇవన్నీ మాట్లాడితే మెంటల్ పిచ్చి అంటారా? అన్యాయం కదా. రాజ్యాంగాన్ని చూపించింది, రాజ్యాంగాన్ని తీసుకొని నిజం మాట్లాడుతుంది, అబద్ధం మాట చూడండి. ఒక్క సీజేపీ పార్టీలో మాత్రమే నిజాలు ఉంటాయి. ఈ కాక్రోచ్ పార్టీలు, ఈ జెన్జీ పార్టీలు మాత్రం ఉంటాయి. కాబట్టి జెన్జీ పార్టీని ఎవడు ఆపలేడు. దీన్ని ఎంతమందినైనా ఆపగలుగుతావు. ఈ రోజుల్లో యూత్ అందరం మేమంతా కోరుకునేది ఒకటే, కుల పిచ్చి మత పిచ్చి మాకేం లేవు. మేమంతా ఒకటేగా ఉంటాం, కలిసే పోరాడతాం. ఉద్యోగాలు రాకపోతే ఆడతాం తప్ప, డెవలప్మెంట్ కాకపోతే ఆడతాం తప్ప. కాబట్టి డెవలప్మెంట్ చేయండి, ఉద్యోగాలు ఏముండే, దేశాన్ని అభివృద్ధి చేయండి అంటే ఇది కూడా తప్పేనా? అది అడిగే పార్టీ ఇది సీజేపీ పార్టీ, అదే జెన్జీ పార్టీ, అదే సీజేపీ పార్టీ. ఇక్కడ యాంటీ ఇండియన్ పార్టీ అని చెప్పేసి అంటారు. కాదు, అబద్ధం. యాంటీ ఇండియన్ అయితే అతను ఇక్కడికి దేనికి ఆడతాడు? ఉద్యోగాలు ఏముండనే కదా ఆడుతున్నాం. అది తప్ప, అది చేసిన తప్ప. ఏది చెప్పండి, మీరే చెప్పండి. మీ మనస్సాక్షి చెప్పండి, మీ మనస్ఫూర్తిగా చెప్పండి. ఇస్తున్నారా ఉద్యోగాలు? వస్తున్నాయా? నిరుద్యోగం ఉంటుంది. కాబట్టి జనాలందరూ యూత్ మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఉద్యోగాలు రాక ఇంకా ఏమి చేయలేక. కాబట్టి అది రాంగ్. అది ఇంకా సీజేపీ పార్టీ ఇక్కడ పెడుతుంది. ఇక్కడ ఏది సభ పెట్టదంట, పెట్టనే ఒక నిరసన సభ పెట్టాలి. ఇక్కడ పెట్టిన తర్వాత అందరం పోదాం, యూత్ అందరం పోదాం. నిరుద్యోగం ఉండేవాళ్ళు ఖచ్చితంగా పోదాం అక్కడికి. ఆడ పోదాం, ఆడ పోయి మన సమస్యలు మన బాధలకు చెప్దాం. ఖచ్చితంగా ఇది కానీ డెవలప్మెంట్ అయిందంటే దీని తరఫున కూడా ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క సీఎం రావాలి. వచ్చి మనమే యువతే కుల పిచ్చి మత పిచ్చి అనేవి ఏమి లేకుండా మనం అంతా కలిసి మనం అందరం ఒకటేగా నడిచే పార్టీ సీజేపీ పార్టీ. జెన్జీ పార్టీ అంటే అది.